సూపర్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఒకప్పుడు ఆయన ఓ పొలిటికల్ కింగ్ మేకర్. ఆయన వ్యూహం పడితే విజయం తథ్యమైనంత నమ్మకం ప్రధాని నుంచి ముఖ్యమంత్రుల వరకు ఎందరో నేతలకు ఆయన మార్గనిర్దేశం చేశారు. ఆయనే ప్రశాంత్ కిషోర్. కానీ కాలం మారింది, భవిష్యత్తు చక్రం తిరిగింది. ఒకప్పుడు రాజకీయ చాణక్యుడిగా కీర్తించబడిన పీకే ఇప్పుడు జీరో అయ్యారా? ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందా? అసలు ప్రశాంత్ కిషోర్ ఎక్కడ తప్పు చేశారు? 2014లో నరేంద్ర మోదీ, 2019లో వైఎస్ జగన్, ఆ తర్వాత మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, ఇలా ఎందరో విజయాల వెనుక కీలక పాత్ర పోషించారు ప్రశాంత్ కిషోర్. ఆయన పేరు ఒక బ్రాండ్గా మారింది. కానీ ఆ విజయం ఆయనకు తలకెక్కిందా? తనకు తానుగా ఒక వ్యూహకర్తగా కాకుండా ఒక లీడర్గా ఊహించుకోవడమే ఆయనకు పెద్ద సమస్యగా మారిందా? ఇక బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పార్టీ స్థానం ఎక్కడ ఆగబోతోంది? 1-2 సీట్ల కంటే ఎక్కువ రావని చెబుతున్న సర్వేలు నిజమవుతాయా? పీకే వ్యూహం ఫలిస్తుందా? అదేంటో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి. రాత బాగుంటే ఏదైనా జరుగుతూ అనే టైప్లో కూడా నిజంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ రాత సరిగ్గా లేనట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నో పార్టీలకు కూడా ఆయన ఒక కీ రోలర్గా పనిచేసినటువంటి ఆయన ఇప్పుడు బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా మొత్తం మీద జీరో అయినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటారు? అసలు మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సాయిరామ్. బీహార్ ఎన్నికలు మొత్తం భారతదేశం మొత్తం కూడా ఏదైతే ఇటు బీహార్ ఎన్నికలపై చూపు ఉందనే చెప్పచ్చు. ముఖ్యంగా దీనికి ప్రధానంగా చెప్పాలంటే ప్రశాంత్ కిషోర్ పీకే అనే వ్యక్తి ఏదైతే గతంలో ఏదైతే భారతదేశంలోని ఏ రాజకీయ పార్టీగా అయినా సరే ఒక పొలిటికల్ స్ట్రాటజిక్గా అతని పేరు మారుమోగిపోయిందనే చెప్పొచ్చు. గతంలో మనం చూసాం 2014లో నరేంద్ర మోడీతో పాటు 2019 వైఎస్ జగన్, అలాగే మమతా బెనర్జీ, స్టాలిన్, కేజ్రీవాల్, ఇలా అనేక మంది విజయాల వెనక పీకే ఉన్నట్లు అయితే మనకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఏదైతే పీకే ప్రశాంత్ కిషోర్ వచ్చేసి ఏదైతే అతను ఏ రాజకీయ పార్టీకి అయితే స్ట్రాటజిక్గా ఉంటాడో ఆ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందంటూ కూడా ఇటు ప్రజల్లోనైతే అభిప్రాయం ఉండేది. గతంలో అదేవిధంగా పీకే తన స్ట్రాటజీతోని అనేక మందిని అయితే పార్టీ ముఖ్యమంత్రులుగా అలాగే ఎమ్మెల్యేలుగా ఏదైతే ఆయనైతే వెనకుండి మరీ ఏదైతే నెగ్గిపించారనే చెప్పొచ్చు. అదేవిధంగా 2014లో నరేంద్ర మోడీతో పాటు అలాగే 2019 వైఎస్ జగన్ కూడా వెనకాల కూడా పీకే తన పొలిటికల్ స్ట్రాటజీతో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీని కూడా ఏదైతే హయాంలోకి అయితే తీసుకురావడం జరిగింది. అలాగే మరొక స్టేట్స్లో చూసుకున్నట్టయితే ఇటు మమతా బెనర్జీ కావచ్చు, ఢిల్లీలో కేజ్రీవాల్ కావచ్చు, లేదంటే తమిళనాడు స్టాలిన్ కావచ్చు, ఇలా అనేక విధాలు లీడర్స్ వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉండి కూడా తన విజయాన్ని అయితే అందరికైతే అందించినట్లయితే తెలుస్తుంది. అలాగే మరొక పక్క ఏదైతే బీహార్ ఎన్నికల్లోని ప్రశాంత్ కిషోర్ కూడా ఒక కీలక పాత్ర పోషించారనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఒక జీరో అయినట్టయితే మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఆయన వ్యూహకర్తగా ఉన్న సమయంలోని అతను ఒక లీడర్గా అయితే అనుకొని ముఖ్యంగా ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. తన సొంతంగా ఏదైతే ముఖ్యంగా ఒక పార్టీని అయితే ఏర్పాటు చేసి ఆ పార్టీతోని అంటే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లోనైతే పోటీ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ మొత్తం మారిపోయిందనే చెప్పొచ్చు. అతనుకున్న క్రేజ్ మొత్తం కూడా ప్రస్తుతం పడిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న జరిగిన బీహార్ ఎన్నికల్లోని ఎగ్జిట్ పోల్స్లోని ప్రశాంత్ కిషోర్ పార్టీకి 1-2 సీట్లు రావడమే కష్టం అంటూ కూడా ఇటు ఆయా వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఎన్డీఏ ఏదైతే బీహార్లోని అత్యధికంగా ఓట్ మెజార్టీ అయితే పొందిందంటూ కూడా ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తున్న పరిస్థితుల్లోని ప్రశాంత్ కిషోర్ పార్టీ వచ్చేసి 1-2 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందంటూ కూడా ముఖ్యంగా అక్కడ స్ట్రాటజీస్ అయితే చెప్తున్నాయి. ముఖ్యంగా గతంలో ఏదైతే భారతదేశం మొత్తంలో కూడా ప్రశాంత్ కిషోర్ వ్యూహించిన అంటే అతను చేసే పార్టీకి సంబంధించి పొలిటికల్ స్ట్రాటజీ ఎలా ఉంటుందో కానీ తన పార్టీకి తను చేసుకోలేకపోయాడని చెప్పొచ్చు. దీనికి కారణం అతను ఎంచుకున్న అభ్యర్థులు కావచ్చు, లేదంటే గతంలో ఏదైతే ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజీగా ఉన్నప్పుడు ఏదైతే తను ఏ పార్టీని అయితే సపోర్ట్ చేస్తే ఆ పార్టీ ఖచ్చితంగా హయాంలోకి అయితే వస్తుంది. అదేవిధంగా తన పార్టీ కూడా వస్తుంది అనుకుంటూ కూడా ఏదైతే ఎక్కువ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఏదైతే పార్టీలు సపోర్ట్ చేస్తారో అదేవిధంగా తన పార్టీని కూడా హయాంలోకి తెచ్చుకుందామని వివిధ రకాలుగా ప్రయత్నించినట్లయితే తెలుస్తుంది. కానీ ఈసారి ఏదైతే తన స్ట్రాటజీ కూడా ఫెయిల్ అవ్వబోతుంది. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లోని కేవలం ప్రశాంత్ కిషోర్ పార్టీకి 1-2 సీట్లు మాత్రమే పరిమితం అయ్యే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. సార్ రైట్, ఒక వ్యూహకర్తగా ఆయన విజయం సాధించినప్పటికీ ఒక రాజకీయ నాయకుడిగా ఆయన విజయం సాధించలేకపోయారని చెప్పేసి ఒక చిన్న మచ్చ అయితే ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఎస్ సార్, ముఖ్యంగా వ్యూహకర్తగా అయితే
ఆయన ఖచ్చితంగా విజయం సాధించారని చెప్పొచ్చు. ఎందుకంటే బడా బడా నేతల వెనకాల ప్రశాంత్ కిషోర్ ఉన్నాడంటే ఖచ్చితంగా వాళ్ళు నెగ్గుతారనేది అయితే ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. కానీ ఒక రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత తన వ్యూహం మొత్తం కూడా మారిపోయింది. ఎందుకంటే ఒక వ్యూహకర్తగా ఉన్నంత ఏదైతే విజయం తన రాజకీయంలో లేదనేది అయితే తను అంచనా వేయలేకపోయాడనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక వ్యూహకర్తగా ఉండడం వేరు, ఒక లీడర్షిప్గా ఉండడం వేరు. ముఖ్యంగా తను వ్యూహకర్తగా ఉన్న సమయంలోనే అతను సాధించిన విజయాలన్నీ కూడా ఒక లీడర్షిప్గా కూడా తను భావించుకున్నాడనే చెప్పొచ్చు. ఆ లీడర్షిప్తోనే ఏదైతే సన్ సురాజ్ అనే ఒక పార్టీని బీహార్లో స్థాపించి ఆ బీహార్ ఎన్నికల్లోనైతే ఆయన నించోవడం జరిగింది. ముఖ్యంగా ఒక రాజకీయ నాయకుడిగా ఖచ్చితంగా తను ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ చెప్పిన విధానం ప్రకారం బీహార్లో 1-2 సీట్లు మాత్రమే వస్తాయి. కానీ స్ట్రాటజిక్ అంటే ఒక పొలిటికల్ వ్యూహకర్తగా ఉన్న సమయంలోని ప్రతి పార్టీకి అదనంగా ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన సీట్ల కన్నా అదనంగా వచ్చే విధంగా ఏదైతే ప్రశాంత్ కిషోర్ వర్క్ చేసేవాడు. కానీ ఇప్పుడు తను ఒక రాజకీయ నాయకుడిగా మారిన తర్వాత తన సొంత పార్టీకి మాత్రం తన పొలిటికల్ స్ట్రాటజీ యూస్ కాలేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లే దానికి ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. ఇప్పుడు బీహార్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ రాజకీయ నాయకుడిగా ఓడిపోయాడని కూడా చెప్పొచ్చు. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ కుమార్. చూద్దాం మరి ఏమవుతుందో.